హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్గెట్ డే. నా పేరు వచ్చేసి సంతోష్ శ్రీరామ్. ఈరోజు మనం ఫిన్నిఫ్టీ ఎక్స్పైరీ స్పెషల్ అనాలిసిస్ చేసుకుందాము. ఎందుకంటే రేపు ఎక్స్పైరీ కనుక సో ఎలాంటి మూమెంట్ ఉండబోతుంది, ఎలాంటి మూమెంట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫిన్నిఫ్టీలో. ఎందుకంటే ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్లో బ్యాంక్నిఫ్టీ, నిఫ్టీ అండ్ ఫిన్నిఫ్టీ మూడు కూడా మధ్యలో క్లోజ్ అయ్యాయి కదా. ఈ లెవెల్స్ను ఒకసారి మీరు గమనించండి. ఫిన్నిఫ్టీలో ఇప్పుడు ఎక్కడైతే ఈ రోజు డే హై ఉంది కదా, అక్కడ 19,340 అండ్ 19,367 ఆ 370 వరకు ఈ జోన్ నుంచి వెళ్ళి, అంటే ఇది మేజర్ రెసిస్టెన్స్గా ఉంటుంది. ఈ జోన్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో ఇక్కడి వరకు, అంటే మనకి ఈ లెవెల్ వరకు మీరు టార్గెట్ పెట్టుకోండి. ఇక్కడ నుండి పైకి వెళ్తే ఇక్కడ వరకు టార్గెట్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. లేదు ఇక్కడ గ్యాప్ అప్ అయితే ఈ లెవెల్ వరకు ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఇక్కడ కొంచెం గ్యాప్ డౌన్ అయినా ఈ లెవెల్ వరకు చూసుకోండి. ఈ లెవెల్ వచ్చేసి మనకి 19,170. ఓకే, ఇంకా కిందకి ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ అయినా కూడా మళ్ళీ మనకి మేజర్ లెవెల్ కిందకి వెళ్ళేంత వరకు ఇక్కడే సస్టైన్ అవ్వచ్చు, ఎందుకంటే రేపు ఎక్స్పైరీ కనుక. సో ఈ రెండు లెవెల్స్ని మాత్రమే మీరు చూసుకొని రేపు ఫిన్నిఫ్టీలో ట్రేడ్ చేయాలి. ఇది మేజర్ కీ లెవెల్స్. ఇక్కడ ఎప్పుడైతే మనకు ఇది రెసిస్టెన్స్ బ్రేక్ చేస్తుందో టాప్ లెవెల్ వరకు, ఇక్కడ వరకు ట్రేడ్ వెళ్ళే అవకాశం ఉంది. ఓకేనా. అలాగే మనకి కింది వరకు వస్తే 19,280, ఇది ఎప్పుడు బ్రేక్ అయినా మీరు కింది వరకు ఇక్కడ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫాల్. ఇంకా దాని కిందకి వెళ్తే అది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే రేపు నిఫ్టీ, ఫిన్నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ ఇలాగా ఈ రోజు లాగా ఫస్ట్ 15 minutes క్యాండిల్ ఏది అయినా రెడ్ అయినా గ్రీన్ అయినా దాని హై పైన బై చేయండి, లో పైన సెల్ చేసేయండి. ఇదే సింపుల్. ఆ ఫస్ట్ 15 minutes క్యాండిల్ అంటే ఈ రోజు లాగా ఎలా అయితే మూవ్ అయిందో సేమ్ రేపు కూడా అలాంటి మూమెంటే వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే మిడిల్లో క్లోజ్ అయింది కాబట్టి ఏదో ఒక సైడ్ బ్రేక్అవుట్ కానీ బ్రేక్ డౌన్ కానీ ఇవ్వాలి. సో ఆ రేంజ్ ప్రకారం మీరు ట్రేడ్ చేయండి. అండ్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి 43,427 అండ్ 43,534 ఈ లెవెల్లో ఉన్నప్పుడు ఇది మేజర్ రెసిస్టెన్స్ జోన్. ఇక్కడ నుండి మళ్ళీ మనకి 43,850 వరకు ఇక్కడ వరకు టార్గెట్. లేదంటే ఇక్కడ ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకోండి 43,700. దాని పైకి వెళ్తే ఇంకొక 150 points పైకి వెళ్ళి, అంటే ఇక్కడ గ్యాప్ అప్ అయిపోయి ఇలా పైకి కంటిన్యూ వెళ్ళిపోతే. లేదు ఇక్కడ గ్యాప్ డౌన్ అయిందంటే ఈ జోన్ బ్రేక్ అయ్యేంత వరకు మీరు ఎలాంటి ట్రేడ్ చేయకండి. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ బౌన్స్ బ్యాక్ తీసుకొని ఈ రేంజ్లోనే మళ్ళీ మధ్యలోని కన్సల్టేషన్ అవుతుంది. సో ఇక్కడ బ్రేక్ ఇస్తే మాత్రం ఇప్పుడు ఇక్కడ ఈ లెవెల్లో కనుక మీకు ఈ లెవెల్లో సస్టైన్ అయిపోయి ఇది బ్రేక్ ఇస్తే మళ్ళీ ఈ లెవెల్ వరకు మీరు చూసుకోండి. ఈ మధ్య జోన్ మాత్రం కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటుంది. ఇక్కడ నుండి ఫాలో అవుతే మాత్రం ఇక్కడ వరకు, ఇక్కడ నుండి ఫాలో అవుతే ఇక్కడ నుంచి మూవ్ అయితే ఇక్కడ వరకు అయితే మీరు టార్గెట్ పెట్టుకోవచ్చు. ఈ రెండు లెవెల్స్లో మాత్రం ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే ఇక్కడ, లేదు ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని రెసిస్టెన్స్ని అప్పుడు బ్రేక్ చేయకుండా కిందికి వస్తే ఈ లెవెల్ వరకు. ఇది మనకు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ నిఫ్టీకి వచ్చేసరికి నిఫ్టీ చాలా స్ట్రాంగ్ హయ్యర్లో క్లోజింగ్ ఇచ్చింది కదా. ఇక్కడ కొంచెం గ్యాప్ అప్ అయిపోయి గ్యాప్ అప్లో కనుక ఓపెన్ అవుతే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 18,365. ఇది ఈ లెవెల్ వరకు ఖచ్చితంగా వెళ్తుంది. ఇక్కడ పైన వెళ్తే ఇంకా మనకి ఇంకా అప్పర్ మూవ్ తర్వాత 18,445 ఈ లెవెల్స్ ఉన్నాయి. కానీ కొంచెం కింద గ్యాప్ డౌన్ అయినా అని ప్రతి ఒక్క లెవెల్లో మనకు సపోర్ట్గానే ఉంటుంది. ఇది అంటిల్ అన్లెస్ 18,100 పైన ఉన్నంతసేపు మనం బుల్లిష్గానే చూడాలి. వీక్లీ అనాలిసిస్ చెప్పుకున్నాం. అలాగే ఇది ఎప్పుడైతే ఈ జోన్లో వచ్చి ఇక్కడ మనకు బ్రేక్ డౌన్ అవుతే కనుక 18,050 ఆర్ 18,040 ఈ లెవెల్లో కనుక కిందకి బ్రేక్ అవుతే అప్పుడు మాత్రం మనకి ఇక్కడ ఫాల్ చూసే అవకాశం ఉంది. లేదు అంటే ఇక్కడే కన్సల్టేషన్ అయ్యే అవకాశం ఉంది. గ్యాప్ అప్ అవుతాయి అంటే ఇక్కడ ఈ లెవెల్లో 18,365 హెవీ గ్యాప్ అప్, అంటే హయ్యర్ గ్యాప్ అప్ కనుక అయ్యిందంటే అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ లెవెల్లో ఇక్కడ ఒక 15 minutes క్యాండిల్ కనుక ఫస్ట్ 15 minutes క్యాండిల్ కింద బ్రేక్ చేస్తే ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకోండి. దీన్ని హై స్టాప్ లాస్ పెట్టుకోండి, అలా చూసుకోండి. లేదు ఈ ఫ్లాట్ ఓపెన్ అయ్యి పైకి వెళ్తే మాత్రం మళ్ళీ అదే 15 minutes క్యాండిల్లో మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఓపెన్ అయిపోయి ఇది లో బ్రేక్ చేయకుండా పైకి బ్రేక్ అవుతే మాత్రం ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. ఈ లెవెల్లో 18,170 ఆర్ 180 ఈ రెండు జోన్లలో, ఈ జోన్లో ఖచ్చితంగా కన్సల్టేషనే అవుతుంది. ఓకే, ఇది సింపుల్ అనాలిసిస్ ఫ్రెండ్. మీకు
నా అనాలిసిస్ కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.